10 రోజులు పిల్లలు పెంచుకోవడం వరకు మనం మాట్లాడుకున్నాం. తర్వాత ఏంటంటే 10 రోజుల తర్వాత 10 రోజుల వయసు దాటిన తర్వాత ఈ చిన్న పిల్లల్లో ఒకదానితో ఒకటి పోట్లాడుకోవడం అనేది ఎక్కువగా జరుగుతుందండి. ఎందుకు పోట్లాడుకుంటాయి అంటే ఈ పూర్తి నాటుకోడి పిల్లల్లో వాటి సహజమైన జాతి లక్షణం పోట్లాడుకోవడం. అది చిన్న పిల్లల్లో కొంత వయసు వచ్చేంత వరకు, అంటే ఒక 2 నెలలు దాటేంత వరకు చిన్నపిల్లల్లో ఎక్కువగా ఉంటుంది ఆ లక్షణం. పొడుచుకునే లక్షణం, పోట్లాడుకునే లక్షణం. పొడుచుకునే లక్షణం కాదు, పోట్లాడుకునే లక్షణం ఎక్కువగా ఉంటుంది. ఇవి పోట్లాడుకోవడం మొదలు పెడితే అసలు తల పుర్రెలోంచి మెదడు బయటకు వచ్చేంత వరకు పోట్లాడుకుంటూ ఉంటాయి. అయినా కూడా అవి మనం వాటిని దూరం చేస్తే తప్ప అవి వదులుకోవు. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ నాటుకోళ్ళ పెంపకంలో. ఎస్పెషలీ జాతి కోళ్ళ పెంపకంలో పోట్లాడుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఆ పోట్లాడుకునే పిల్లల్ని ఒకవేళ అంటే అన్నీ ఒకేసారి పోట్లాడుకోవు కాబట్టి కొన్ని పిల్లలు మాత్రం, కొన్ని పిల్లలు ఒక 100 పిల్లలు ఉన్నాయనుకోండి, 100లో ఒక 4-5 ఉంటాయండి. మిగిలిన వాటి అన్నిటిని టెంప్ట్ చేసి అన్నిటితో పోట్లాడుతూ ఉంటాయి. అవి పొడుచుకోవడం మొదలుపెట్టిన తర్వాత వరుసగా అన్ని ఒకదాన్నొకటి టెంప్ట్ అయిపోయి అన్ని పొడుచుకుంటూ ఉంటాయి. అది గమనించి మీరు ముందు ఏదైతే పోట్లాడుతూ ఉన్నాయి అన్నిటి మీదకి పోట్లాడడానికి వెళ్తా ఉంది ఈ పిల్ల అనుకున్నప్పుడు దాన్ని తీసి ఒక కనీసం ఒక 5-6 గంటల సేపు దాన్ని సపరేట్గా ఉంచాలి. తర్వాత అవి పొడుచుకున్నప్పుడు అయిన గాయాలకి కాస్త పవర్ఫుల్ యాంటీబయాటిక్ ఆయింట్మెంట్ లాంటిది రాసుకోవాలండి. కారణం ఏంటంటే ఆ పొడుచుకున్న దానివల్ల మనం కొంచెం మంచి మెడిసిన్ వాడకపోతే ఈ మొహం అంతా వాచిపోయి ఈ బ్లడ్ క్లాట్ అయిపోయి మొహం దగ్గర నల్లగా తయారైపోయి పిల్లలు మేత తినలేక చచ్చిపోతాయండి. చాలా వరకు అదే కొంచెం ఈ చిన్నపిల్లల మోర్టాలిటీలో అదొక కారణం. ఆ పోట్లాడుకోవడం అనేది ఒక కారణం అందులో జాతి కోళ్ళల్లో. ఆ విధంగా అంత దెబ్బ తగిలి ఇదైనప్పుడు వాటికి పవర్ఫుల్ యాంటీబయాటిక్, నాకు తెలిసినంత వరకు నేనైతే వాడుతున్నది టిబాక్ట్ అని చెప్పని ఒక ఆయింట్మెంట్ వాడుతున్నానండి. ఆ ఆయింట్మెంట్ వాడితే ఓ 2 రోజుల్లో ఆ గాయాలు మానిపోతాయి. రెండోది కొద్దిగా మాయిశ్చరైజర్ ఉంటే కొద్దిగా ఆ తగిలిన దెబ్బలు బాగా బీసుకుపోయి ఇది కాకుండా కొంచెం ఆయింట్మెంట్ పూసినందువల్ల ఇదవుతుంది. అది మాత్రం జాగ్రత్తగా గమనించుకోవాలండి. అది జాగ్రత్తగా గమనించుకుంటేనే మనకు ఖచ్చితంగా మనం పిల్లల్ని కాపాడుకోగలుగుతాం. పోట్లాడుకునే పిల్లల్లో కొన్ని మాత్రం అన్నిటినీ టెంప్ట్ చేస్తాయి, మొత్తం కోడి పిల్లలు. అది జాగ్రత్తగా గమనించుకొని ఆ పోట్లాడేదాన్ని కొంచెం సపరేట్గా ఉంచి కొద్దిసేపు దాన్ని కాస్త శాంతపరిస్తే మనకు ఆ పోట్లాడుకునేది తప్పుతుంది. మనం ఆ పోట్లాడుకునేటప్పుడు వాటికి కొంచెం మనం డైవర్ట్ చేయాలి వాటిని ఒకదాన్నొకటి పొడుచుకునేటప్పుడు. ఇంపార్టెంట్, మనం పొడుచుకునే పిల్లని పక్కన పెట్టడమే కాదు, అవి పొడుచుకునే ఆ ఇన్స్టింక్ట్ రాకుండా ఉండడం కోసం మనం కొంచెం డైవర్ట్ చేయాల్సి ఉంటుంది వాటిని. అట్లా ఎట్లా డైవర్ట్ చేయాల్సి ఉంటుందంటే కొన్ని రకాల ఆహార పదార్థాలకి కొన్ని రకాల వాటికి కోడి పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతాయి. ఆ అట్రాక్ట్ అయ్యేటి అవి ఎట్లా అంటే, ఇప్పుడు సపోజు మనం ఎర్రగడ్డలు ఉన్నాయి అంటే ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, ఉల్లిగడ్డల్ని మనం కట్ చేసి ముక్కలుగా చేసి అట్లా వాటికి ఆ పొడుచుకుంటున్న సందర్భంలో కొంచెం ఆ మైండ్ డైవర్ట్ అయ్యేదానికోసం ఆ ఉల్లిగడ్డలు అట్లాంటి చల్లడం లేదు, ఏదన్నా పళ్ళు కాయలు ఇట్లాంటివి ఏదన్నా వేయడం లేదు. ఇంకా బెస్ట్ ఏంటంటే కొబ్బరి చెప్పులండి. కొబ్బరి చెప్పులు మామూలుగా మనం వాడుకుంటాం కదా, పచ్చి కొబ్బరికాయలు ఉంటాయి. అవి పగలగొట్టినప్పుడు ఆ పచ్చి కొబ్బరిని బాగా ఇష్టంగా తింటాయి కోడి పిల్లలు. అసలు పోడ్చుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే వాటికి మనం సఫిషియెంట్గా ఫీడ్ పెడుతున్నాం, వాటి ఫీడ్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. న్యాచురల్గా తల్లితో పాటు తిరిగేటప్పుడు లేకపోతే ఏదన్నా కొద్దిగా కోడి పిల్లలు ఉన్నప్పుడు అట్లా ఓపెన్ ప్లేస్లో తిరుగుతూ ఉంటాయి. మేత కోసం, పురుగుల కోసం అది అటు ఇటు తిరుగుతూ ఈ పొడుచుకోవాలనే ఇన్స్టింక్ట్ రాదు. ఇక్కడ ఏమవుతుందంటే మనం సాలిడ్గా మనం ఒక్క దగ్గరే పెంచుతున్నప్పుడు, కాన్సన్ట్రేటెడ్గా ఒక్క దగ్గర కోడి పిల్లల్ని పెంచుతున్నప్పుడు వాటిని ఇంకా మనం ఫీడ్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే అవి రూమ్లోంచి బయటికి రాగానే వాటికి ఫీడ్ వేసి పెడుతున్నాం, కడుపు నిండా తినేస్తాయి. తిన్న తర్వాత ఏం చేయాలి, ఏదో ఒకటి ఇంకా మొదలు పెడితే ఒకదాన్ని పొడుచుకోవడం మొదలు పెడతాయి. అట్లా పొడుచుకోకుండా ఉండడం కోసం వాటికి కొంచెం బాగా ఫిజికల్గా కూడా ఎక్సర్సైజ్ ఉండేదానికోసం
ఈ కొబ్బరి చిప్పలు లాంటివి కొట్టి పగలగొట్టి కొబ్బరి చిప్పని అట్లా పెట్టేసామంటే చాలా నీట్గా అన్ని పొడుచుకొని తింటా ఉంటాయి కొబ్బరి చిప్పని. ఆ పొడుచుకున్నప్పుడు దాని ముక్కుకి ఉన్న దాన్ని ఏమంటారంటే ఆ ముక్కుకు ఉన్న జిల, ఆ ఫీలింగ్, ఆ ముక్కుకి ఏదో ఒక పని చెప్పాలి కాబట్టి ఆ కొబ్బరి చిప్పను పొడుచుకుంటూ తింటూ ఉంటే కొంచెం ముదురు కొబ్బరి కాబట్టి పొడుచుకుంటూ తింటూ ఉంటాయి దాన్ని. ఆ ధ్యాసలో పోతుంది పొడుచుకోకుండా. దీన్ని ఇక మనం ఆ విధంగా డైవర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ పొడుచుకోకుండా డైవర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ డైవర్ట్ చేసుకోవడానికి మనం టమాటాలు వేసుకోవచ్చు, లేదు కొబ్బరి వాడుకోవచ్చు, లేదు ఉల్లిగడ్డలు వాడుకోవచ్చు. ఇట్లా ఏదైనా సరే మనకు ఏదైనా పళ్ళు, బొప్పాయి కాయలు ఇట్లాంటివి ఏదైనా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. పొడుచుకుంటూ ఉంటాయి, తింటూ ఉంటాయి. వాటిని మర్చిపోతాయి అన్నమాట. పోట్లాడుకోవాలనే విషయాన్ని మర్చిపోయేటట్టు చేయడం. అది చేస్తే ఈ పొడుచుకునే విషయం గురించి మనం కొంచెం భయపడాల్సిన అవసరం ఉంటుంది. ఆ రెండు పరిష్కారాలే దీనికి. ఒకటి, పొడుచుకుంటున్న పిల్లల్ని విడగొట్టి మిగిలినవి పొడుచుకోకుండా వాటికి డైవర్షన్ ఇవ్వడం. అది ఏదో వాటికి ఇష్టమైన ఆహారాన్ని పడేసామంటే అవి పొడుచుకొని తింటూ ఉంటాయి కొంచెం ఎక్కువ టైం. ఈ రెండే పరిష్కారాలు అండి పొడుచుకోవడంలో. ఈ విషయాన్ని ఫాలో అయితే మనం చిన్నపిల్లల్ని పొడుచుకొని దీంట్లోంచి కాపాడుకోవచ్చు, మోర్టాలిటీ తగ్గు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఇంకో చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే కోళ్ళ మార్కెటింగ్ గురించి వాటి గురించి కొంతమంది కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకని ఇప్పుడు ఆలీఖాన్ కేఆర్కే అని చెప్పని ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి. ఆయన నెల్లూరు ఆయన కోళ్ళు, షీప్, గోటు మార్కెట్లో చాలా నూతన విధానాలతో దూసుకుపోతున్నారు. ఆలీఖాన్ హెల్ప్ మన కోళ్ళ బిజినెస్ వాళ్ళకి, షీప్, గోటు బిజినెస్ల వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ముఖ్యంగా కోళ్ళ పెంపకందారులకి. కాబట్టి అందరూ ఆలీఖాన్ కేఆర్కే ఛానల్ను యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.